మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మీ ట్రైనింగ్ నుంచి వెళ్ళి. వాట్ ఎగ్జాక్ట్లీ డివార్మింగ్ షెడ్యూల్, వాట్ ఎగ్జాక్ట్లీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది. అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్, జ్వరం కానీ దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలన్న ఒక మెడికేషన్ కూడా మంచిగా క్లియర్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీఆర్ వెరీ థ్యాంకింగ్ యూ దట్. అండ్ స్పెషల్లీ ఏంటంటే మీ ప్రోడక్ట్స్ నుంచి అయితే లబ్ధి పొందిన వాళ్ళు నేను కూడా ఫ్రంట్ లైన్ ఉంటానండి ఆల్మోస్ట్. సో స్పెషల్గా ప్రోడక్ట్స్ మాత్రం సూపర్ అండి. ఇది ఫ్యాట్ ప్రో ఫోర్టే కానీ మినరల్ మిక్చర్స్ కానీ ఇవన్నీ ది బెస్ట్ ఉంటాయండి. అది తర్వాత పవర్ కింగ్ గోల్డ్ అనేది అయితే అది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట కిడ్స్కి. సో ఇక్కడ నేను షేర్ చేసేంత నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అండి. నేను ఫేస్ చేసినవి కొన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫామ్ పెట్టిన వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఏదో చెప్పేయడం అనేది అయితే నేను చేయలేదు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలామంది రైతులు నష్టపోతున్నారు. డబ్బు నష్టపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకు నష్టపోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. అండ్ అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫార్మర్స్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో దాని మీద నేను వర్క్ చేస్తుంటాను. సో ఈరోజు టాపిక్ కూడా మనము హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ హర్షద్. సో ఈరోజు ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్కి ఏ డివార్మర్ వాడుకోవాలి అనేది, ఎందుకంటే ఇప్పుడు మిక్స్డ్ సీజన్ అనమాట. అటు చలికాలం పోయి ఎండాకాలం వచ్చే మూమెంట్ ఇది. సో ఈ టైంలో వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, వామ్స్ కూడా మల్టిపుల్ ఉంటాయి. సో బేసిక్స్ వినండి బ్రదర్. చాలామంది నా ఛానల్లో ఉన్నప్పటికీ చాలా పాయింట్స్ మిస్ అయిపోతున్నారు. చిన్న చిన్న పాయింట్స్ అన్నీ మిస్ అయిపోయేది, ఏదేదో ట్రీట్మెంట్ చేసేసేది, ఏదేదో ఎవరో చెప్పారనేసి ఏదో వాడేసేది, లాజిక్ లేకుండా చేస్తున్నారనమాట. సో బేసిక్ థంబ్ రూల్ వచ్చేసి డీవార్మింగ్ అంటే ఫస్ట్ మీరు ల్యాబ్ టెస్ట్ చేయించాలి. మీ జీవాల పెంటికల్ తీసుకెళ్ళి ల్యాబ్ టెస్ట్ ఎక్కడ దగ్గరలో ఉందో కనుక్కొని మీ డాక్టర్ని అక్కడ తీసుకెళ్ళి ల్యాబ్ టెస్ట్ చేపిస్తే ఏ వామ్స్ ఉన్నాయో తెలుస్తాయి, దాన్ని చెప్పచ్చు. అది కాకుండా జనరల్గా చేయాలంటే ఈ టైంలో ఎటువంటి వామ్స్ ఉండొచ్చు, ఎందుకంటే నేను ఒక 9 సంవత్సరాలుగా నేను ఈ ఫీల్డ్లో చూస్తున్నా కాబట్టి ఈ టైంలో మల్టిపుల్ ఫామ్స్ ఉంటాయి. వాటికి ఏ డివార్మర్ పనిచేస్తుంది అనేది నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను దాని ప్రకారంగా చెప్తాను అంతే. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ నెల ఫిబ్రవరి 23న ట్రైనింగ్ ఉంది. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రైనింగ్కి రావాలని రిజిస్టర్ చేసుకోండి. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఎందుకు సక్సెస్ అవ్వడం లేదు, ఎక్కడ ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి, దేనివల్ల ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి, ఆ ఫెయిల్యూర్ ఆల్రెడీ మీరు ఏదైనా నష్టాల్లో ఉంటే ప్రాపర్ రిజల్ట్స్ లేకపోతే వాటిని ఎలా మనం అధిగమించాలి, ఎక్కడ మీరు మాడిఫై చేయాలి అనే పాయింట్స్ అన్నీ చెప్తాను. అండ్ స్టార్ట్ చేసే వరకు ఇవన్నీ చేసి చాలామంది ఫెయిల్ అయ్యి మీరు చేయకపోతే మీరు ఈ ఫీల్డ్లో ఫెయిల్యూర్ అవ్వరు. ఎటువంటి పద్ధతులు పాటించాలనేది మొత్తం చెప్తాను. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ల్యాబ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. అది చేయించుకోగలిగితే మీకు 100%గా ఏ వామ్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. ఏ వామ్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, గుడ్ల స్టేజ్లో ఏ వామ్స్ ఉన్నాయి, లార్వా స్టేజ్లో ఏ వామ్స్ ఉన్నాయి, అడల్ట్ స్టేజ్లో ఏ వామ్స్ ఉన్నాయి అనేది క్లియర్గా మీకు ల్యాబ్ దీంట్లో చెప్పేస్తారు. సో దానికోసం ప్రయత్నించండి. లేని పక్షంలో మీరు ఇంతకుముందు నేను చెప్పిన షెడ్యూల్ ప్రకారంగా అంటే నవంబర్ డిసెంబర్లో ఒక డివార్మర్ చెప్పింటాను. దాని తర్వాత ఇప్పుడు సో వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ పాతవి చూసారో లేదో మరి. నవంబర్ డిసెంబర్ టైంలో కూడా ఒక డివార్మర్ చెప్పాను. అది వాడుకొని ఉంటే ఈ సీజన్కి మీరు ఇప్పుడు వాడుకోవాల్సిన డివార్మర్ గురించి దీంట్లో చెప్తా. సో దానిలో వెళ్ళే ముందు కొన్ని గుర్తుపెట్టుకోండి. డోసేజ్ అనేది ప్రతి డివార్మర్ మీద ఇన్ని కేజీలకి ఇంత బాడీ వెయిట్కి ఇంత వేయాలి అనేసి ఉంటుంది. అది ఖచ్చితంగా చదవండి. అండ్ డివార్మింగ్ చేసే ఒక 2 days బిఫోర్ మీరు ఇది చేసుకుంటే కన్నా లివర్ టానిక్, ఈరోజు రేపు లివర్ టానిక్ చేస్తే తాపిచ్చి ఎల్లుండి డివార్మింగ్ చేయండి ఎప్పుడైనా సరే. ఎందుకు అంటే లివర్ ఇది ఏదైతే మనం డివార్మర్ వాడతాం, ఏ డివార్మర్ అయినా కానీ అవి విషం అనమాట, పురుగుల్ని చంపే విషం. దానివల్ల మన అనిమల్స్ యొక్క లివర్ దెబ్బతింటుంది. లివర్ దెబ్బతినేది, ఆకలి తక్కువ వేయడాలు ఇట్లాంటివి జరుగుతాయి. కొన్నిసార్లు కలర్ బ్లైండ్నెస్ వచ్చేస్తుంది లివర్ వీక్గా ఉంటే. సో అందుకని ఒక 2 days లివర్ టానిక్ తాపించండి. తర్వాత 3వ రోజు డివార్మింగ్ చేయండి చెప్పే మెడిసిన్తో. అండ్ ప్రెగ్నెన్సీ ఇంకా 40 రోజులు అట్లా డెలివరీకి ఉంది అంటేనే డివార్మింగ్ చేయండి వాటికి, లేదంటే చేయొద్దు. చిన్నపిల్లలకి మరీ చిన్న పిల్లలకి చేయొచ్చు ఇప్పుడు చెప్పే డివార్మరు. అన్న నిజంగా చెప్తున్నానన్న, మీ దగ్గర తీసుకున్న ఈ ప్రొడక్ట్స్ ఏమైతున్నాయో లివర్ టానిక్ అయినా కాలుష్యం అయినా చాలా బాగా పనిచేస్తున్నాయి అన్న. ఎందుకంటే మేకలకి అది బాగాలేదు. నవంబర్ డిసెంబర్ నెలలోనే ఇది వైరస్ వచ్చింది.
అవి కొంచెం బ్రతికించుకున్న తర్వాత ఈ లివర్ టానిక్ పడితే చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాయి అన్న. 3 రోజులు కంటిన్యూ పట్టేసరికి చాలా నీరసాలన్నీ బాగా తగ్గి యాక్టివ్గా వచ్చాయి అన్న. చాలా మంది బాగా చెప్పారు మా ఊర్లో కూడా. మాలాంటి యూత్కి నువ్వు నిజంగా ఆదర్శం అన్న. నువ్వు ఎప్పుడు కూడా వీడియోలు అవి ఇలాగే కంటిన్యూ చేయాలన్నా, యూట్యూబ్లోనే మీ ప్రోడక్ట్ కూడా కంటిన్యూ అవ్వాలన్నా, ఎందుకంటే చాలా యూస్ఫుల్ అవుతున్నాయి అన్న మాలాంటి వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ప్రెగ్నెంట్ యానిమల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీక్గా ఉన్న యానిమల్స్కి దేనివల్ల వీక్గా ఉన్నాయనేది తెలుసుకోండి ఫస్ట్. ఏదన్నా జ్వరము ఇట్లాంటి వలన, లేదంటే వామ్స్ వల్ల వీక్గా ఉంటే ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు. ఏదన్నా రోగం వచ్చి జ్వరాలు ఇలాంటివి వచ్చి వీక్గా ఉంటే వాటికి చేయొద్దు. ఓకే, సో ఇవి కొన్ని గైడ్లైన్స్ అండి. ఇవన్నీ స్టాండర్డ్స్. ఏ డివార్మర్ అయినా కానీ ఎవ్రీ 2 to 3 months ఖచ్చితంగా మనం 2.5 నెలలు 3 నెలలకు ఒకసారి డివార్మింగ్ ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ప్రతి 2-3 నెలలకు ఒకసారి, 3 నెలలకు మినిమం సీజన్ మారిపోతుంది. చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం ఇట్లా పోతూనే ఉంటాయి. ఆ ప్రకారంగా వామ్స్ వస్తాయి. అండ్ వేరే వాళ్ళ అనిమల్స్ వచ్చి మన ఏరియాలో ఇప్పుడు ఈ అనిమల్స్ ఉన్నాయి, ఇక్కడ తిరుగుతున్నాయి, ఇవి ఇతను క్లియర్గా డివార్మింగ్ చేసుకొని వచ్చింటాడు. దాంట్లో ఆ డివార్మింగ్ చేసినప్పుడు ఒక 3 రోజులు వామ్స్ పడతాయి. ఆ వామ్స్ పడినప్పుడు దాని గుడ్లన్నీ ఇక్కడ ఉండిపోతాయి, ఆ గడ్డికి అంటుకుంటాయి. మీ అనిమల్స్ వస్తాయి, లేదా మీవే అనుకోండి, వేరే వాళ్ళ అనిమల్స్ వస్తాయి. అక్కడ పడిన గుడ్లని ఇక్కడ అంటుకున్న ఈ గడ్డికి అంటుకొని మళ్ళీ వాటి కడుపులోకి వెళ్తాయి. మళ్ళీ అక్కడి నుంచి వామ్స్ అనేటివి మళ్ళీ అక్కడ వాటి కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ గుడ్లు అనేటివి పొదగబడతాయి. సో ఇట్లా వామ్స్ అనేటివి కంటిన్యూస్ అండి. మీరు దీన్ని ఎండ్ చేయలేరు, డెడ్ చేయలేరు, వీటిని కంప్లీట్గా ఎరాడికేట్ చేయలేరు. ఒకప్పుడు ఆర్గానిక్ ల్యాండ్స్ ఉండేటివి, దున్నేవాళ్ళు, వానపాములు ఉండి కొంచెం మనకు వామ్ లోడ్ అనేది తక్కువ ఉండేది. ఇప్పుడు ఆర్గానిక్ ల్యాండ్స్ లేవు, వానపాములు లేవు. మీకు ఏ రకంగానూ వామ్ లోడ్ తగ్గే ఛాన్స్ లేదు ఇప్పుడు. అప్పుడు ఉండేది కానీ ఇంత ఎక్కువ ఉండేది కాదు. దానికి తగ్గ అప్పుడు ఔషధ మూలికలు ఉండేవి కొన్ని, అవి తిన్నా కానీ డివార్మింగ్ అయిపోయేటివి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు లేవు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ బయట నుంచి వచ్చే డివార్మర్స్ని వాడాలి. అవుట్ గ్రేజింగ్ వాళ్ళకైతే చాలా ఎక్కువ వామ్ లోడ్ ఉంటుంది. స్టాల్ ఫీడింగ్ వాళ్ళకి వామ్ లోడ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే బయట తిరిగి మల్టిపుల్ వామ్స్ తీసుకొని వచ్చుకుంటాయి కాబట్టి మీకు వామ్ లోడ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. స్టాల్ ఫీడ్లో ఉన్న వాటికి వామ్ లోడ్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. దానికి రెండింటికి రీజన్ అదే. ఇవి కట్ చేసి ఏదైతే మీరు మేపుతారో అవన్నీ మీ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి వాటిలో వామ్ లోడ్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. స్టాల్ ఫీడ్ వాళ్ళకి, అవుట్ గ్రేజింగ్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు మేపిన చోటే ఎన్నో బ్యాచ్లు మేసి వెళ్ళింటాయి. ఒకడు డివార్మింగ్ చేసి ఉంటాడు, ఇంకొకరు డివార్మింగ్ చేయకుండా ఉంటారు. ఆ వామ్స్ అన్నీ, దాని గుడ్లన్నీ మన యానిమల్స్లోకి ఎక్కేది, మన యానిమల్స్కి కూడా మళ్ళీ వామ్ లోడ్ అనేది పెరిగిపోతుంది. సో ఇది ఒక పార్ట్. ఓకే, చిన్నపిల్లల్లో కూడా మరి 1 month లోపు ఉన్న పిల్లలు కాకుండా 1 month అబౌవ్, దానికి కూడా బరువుని బట్టి ఇదే డివార్మర్ కూడా వాడుకోవచ్చు. 1-2 నెలల పిల్లలకు కూడా ఈ డివార్మర్ని హ్యాపీగా వాడుకోవచ్చు. నెల పైన ఉన్న వాటికి, పెద్దవాటికి, అన్నిటికీ. కొంచెం ముదురుగా ఉంటాయి, ఎక్కువ వామ్ లోడ్ ఉందని తెలిసినప్పుడు 1 or 2 ml ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే. హలో, నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల మా పొట్టేళ్ళు వచ్చేసి 15 రోజులకు 3 kg, కొన్ని 3 kg పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ సీజన్కి నేను వాడే డివార్మర్ నీల్జన్ అండి. దీంతో ఖచ్చితంగా ఈ సీజన్లో నేను ఫిబ్రవరి ఈ టైంలో ఖచ్చితంగా చేసుకుంటాను. ఎందుకంటే ఈ టైంలో మిక్స్డ్ వామ్స్ ఉంటాయి. ఈ లివిమిసోల్ అనేది చాలా మంచి బ్రాడ్ స్పెక్ట్రమ్ డివార్మరు. సో దానివల్ల నేను అది ప్లస్ ఆక్సిక్లోజనేట్ కాంబినేషన్లో పర్టికులర్గా ఈ కంపెనీదే ఎందుకు వాడతాను అంటే నాకు దాంట్లో కాంపోజిషన్ చాలా బాగుందనమాట. కాపర్ సల్ఫేట్, జింక్ ఆక్సైడ్ ఇలాంటివి కొన్ని యాడప్ ఉన్నాయి. దానివల్ల కూడా మన యానిమల్స్కి బెనిఫిట్. సో అందుకని నేను దాన్ని మాత్రమే ప్రిఫర్ చేస్తాను. అందుకే దాని ఫోటో పెట్టడం అనేది జరిగింది, అంతే తప్ప వేరే కంపెనీలో కూడా మీకు ఆక్సిక్లోజనైడ్, లివిమిసోల్ కాంబినేషన్లో చాలా కంపెనీస్లో ఉన్నాయి. బట్ ఇంకొంచెం యాడెడ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి నేను ఈ కంపెనీది వాడతాను అంతే. ఇవి మీకు 1 లీటర్లో దొరుకుతాయి, ఇట్లా 100 ml బాటిల్స్లో దొరుకుతాయి. మీ దగ్గర అనిమల్స్ ఉన్నదాన్ని బట్టి తెచ్చుకొని మీరు వాడుకుంటే చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ మనం లివర్ టానిక్ డివార్మింగ్ చేసే 2 days బిఫోర్ చేసాము. తర్వాత లివర్ టానిక్ తాపించిన తర్వాత కూడా 2 days చేయండి. ఇంకా మంచిగా మీకు వర్కౌట్ అవ్వాలంటే మన ప్రోడక్ట్స్ తీసుకునే వాళ్ళ కోసం డివార్మింగ్ తర్వాత మనం ఏం చేస్తాము, ఇమ్యూనోబూస్ట్ ఒక రోజు, గ్రోయిన్ ఒక రోజు తాపిస్తాం. దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమన్నా ఈ వామ్సే కాకుండా ఈ డివార్మర్ వల్ల వెళ్ళే వామ్స్ వెళ్ళిపోతాయి. ఇంకా ఏదైనా యాడప్ ఉంటే అవి కూడా క్లియర్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట మన ఇమ్యూనోబూస్ట్తో. సో నేను అందరికీ అది సజెస్ట్ చేస్తాను. మన ఇమ్యూనోబూస్ట్ ఖచ్చితంగా వాడండి. మీ దగ్గర టైం తక్కువ ఉన్నప్పుడు కూడా ఇమ్యూనోబూస్ట్ వాడండి, చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి.
ఇక్కడ నేను కొన్ని గైడ్లైన్స్ అయితే చెప్పానండి. మీరు పొద్దున లేచిన తర్వాత మీ పాకలోకి వెళ్ళిన తర్వాత వాటి పెంటికల్ని అబ్జర్వ్ చేయండి. దాంట్లో ఏమన్నా వామ్స్ కనిపిస్తున్నాయా? మ్యాక్సిమం మీకు కనిపిస్తే ఇప్పుడు చిన్నగా సన్నగా టేప్ వామ్స్ మాత్రమే కనిపిస్తాయి. సో అలా కనిపించేటివి లేదా రౌండ్ వామ్స్ ఏమైనా కనిపించవచ్చు. సో ఏ వామ్ అనేది క్లారిఫై చేసుకోండి. ఆ వామ్స్కైనా కానీ టేప్ వామ్స్కైనా కానీ కొద్ది వరకు ఇది బాగానే పనిచేస్తుంది. ప్లస్ రౌండ్ వామ్స్ని కూడా క్లియర్ చేస్తుంది, ఎందుకంటే దీంట్లో బ్రాడ్ స్పెక్ట్రమ్ లివిమిసోల్ ఉంది కాబట్టి. సో ఇది నేను చెప్పాలనుకున్నది. చెప్పిన గైడ్లైన్స్ అన్నీ మొత్తం వీడియో వినండి ఫస్ట్, తర్వాత డిసైడ్ అవ్వండి, క్లారిటీగా వెళ్ళి తెచ్చుకోండి. లాస్ట్ డీవార్మింగ్ మీరు కరెక్ట్గా చేయకపోతే మేబీ ఆ వామ్స్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే నాకు కంప్లైంట్స్ వస్తుంటాయి కాబట్టి నాకు అర్థమవుతూ ఉంటుంది. హర్షద్ భాయ్, మీ దగ్గర వాడిన ప్రోడక్ట్ లివర్ టానిక్, ఫ్యాట్ ప్రో, కాల్షియం సూపర్ రిజల్ట్ వచ్చిందండి. మేము ఎవరెవరికి పోతులు అమ్మినాం, అందరు ఫోన్లు చేసి మరీ అని చెప్పిండ్రు, ఇంత మంచిగా ఉన్నది, ఇంత అనుకోలేక ఇంతగానో మాంసం వెళ్తుంది అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్పిండండి. థ్యాంక్ యూ హర్షద్ భాయ్. ఈసారి మేము సక్సెస్ అయిపోయినాం. నెక్స్ట్ టైం డబల్ ట్రిబుల్ 4 times సక్సెస్ అవుతాం అన్నట్టు. నెక్స్ట్ బక్రీద్కి అయితే మేము 4 times సక్సెస్ అవుతాం కావచ్చు అనుకున్నట్టు అంచనా ఉన్నది. అల్హమ్దులిల్లాహ్ హర్షద్ భాయ్, వెరీ థ్యాంక్ యూ.